వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వ్యాస భగవానుడు జనమేజయునికి ఉపదేశిస్తూ తెలియజేసినటువంటి దేవీ భాగవతంలో ప్రకృతి ఉపాసన అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. అమ్మవారిని ప్రకృతిగా ఆరాధించడం. ఈ ప్రకృతి అనగా ఈ త్రిగుణాత్మకమైన విశ్వాన్ని అమ్మవారు నడుపుతున్నప్పుడు ఎన్ని రూపములతో నడుపుతున్నదో ఆ రూపములన్నీ కలుపుకుని ప్రకృతి అని. ఈ ప్రకృతి యొక్క పూర్ణ రూపములు 5: దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధాదేవి. ఇక ప్రధానాంశ రూపములుగా గంగా, తులసి, మంగళచండి, మానసాదేవి, షష్ఠీదేవి, కాళీ, వసుంధర అని చెప్పబడుతూ అటుపై అమ్మవారి యొక్క కళాంశ రూపాల్ని చాలా వివరించారు. ఆ తర్వాత కళాంశాంశ రూపములను కూడా తెలియజేశారు. సృష్టిలో ప్రతి స్త్రీ కూడా అమ్మవారి యొక్క కళాంశాంశ రూపమే. అందుకే త్వత్కళ సర్వయోషిత అంటాడు ఇంద్రుడు అమ్మవారిని స్తుతిస్తూ. సృష్టిలో ప్రతి స్త్రీ యందు అమ్మవారి కళ ఉన్నది. ఆ కారణం చేతనే 2 ఏళ్ల వయస్సు నుంచి మరణ పర్యంతం కూడా స్త్రీ యందు అమ్మవారి భావనతో ఆరాధించడం మనకు కనబడుతున్నది. కుమారి, బాల, సువాసిని, అటు తర్వాత గంగా, భాగీరథి సమానము అంటూ స్త్రీని ప్రతి దశలోనూ ఆరాధించాలని చూపిస్తున్నారు. అందుకే స్త్రీ ఎప్పుడూ మంగళస్వరూపిణియే. ఇది విశేషమైన అంశం. అలాగా స్త్రీ యందు అమ్మవారి యొక్క అనుగ్రహము, చైతన్యము, విభూతి ఉన్నదని ఉపాసించాలి. పైగా అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధించినా చివరికి స్త్రీ రూప ఆరాధనతోనే ఆ పూజ పరిపూర్ణమవుతున్నది. అందుకే మనకు కుమారి, సువాసిని, అర్చన ఇత్యాదులన్నీ కూడా వచ్చాయి. ఇలా మొత్తం ప్రకృతి యొక్క విశేషాలను చెప్తూ ఇందులో పూర్ణ రూపముల యొక్క ఆరాధనలకి ప్రత్యేకంగా కొన్ని అధ్యాయాలు చెప్పారు. అయితే మనం వాటి సంక్షిప్త రూపంలోనే చెప్పుకోగలుగుతున్నాం. వీటన్నిటినీ చెప్పి ఈ ఉపాసనలు ఏ విధంగా ప్రసిద్ధి చెందాయి, ఎలా వచ్చాయో వివరిస్తున్నాడు ఇక్కడ నారాయణుడు. ఇప్పుడు మనం ఒక దేవతారాధన చేస్తున్నామంటే మన దాకా అది తీసుకొచ్చిన పెద్దలకి నమస్కారం చేసుకోవాలి, ఆ పరంపరకి నమస్కారం చేయాలి. అందుకు ఆదిలో ఎవరు ఆరాధన చేశారు, ఎలా మనకు వచ్చింది అనే దాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు నారాయణుడు. పూజిత సురధేనాదవు దుర్గా దుర్గార్తినాశిని. మొదటిగా చెప్పబడుతున్నటువంటి పూర్ణశక్తి దుర్గాదేవి సురథుడు అనేటువంటి రాజు చేత ఆరాధింపబడింది. ఈ సురథుడే తర్వాత సావర్ణి మనువు అయ్యాడు. ఇది మనకు దేవీ మహత్యం చెప్తున్నది. ఆడ తర్వాత ఆరాధించిన వారిలో శ్రీ రామచంద్రేణ రావణస్య వధార్థిన, రామచంద్రమూర్తి దుర్గాదేవి ఆరాధన చేశాడని, ఈ దుర్గాదేవి దయచేతనే ఆయన విజయుడయ్యాడని మనకి దేవీ భాగవతం మొదలైన గ్రంథములు చెప్తున్నాయి. దీని అర్థం ఏమిటి? రామచంద్రమూర్తి దుర్గను ఆరాధించడం ఏంటి, రామేశ్వరుని ఆరాధించడం ఏంటి అంటే ఆయన రాజుగా అవతరించినప్పుడు మనకు ఆదర్శములు చూపిస్తాడు. అందుకు విజయదాయినైనటువంటి దుర్గాదేవి ఆరాధన రామచంద్రమూర్తి గావించినట్లుగా చెప్పబడుతున్నది. ఇక్కడ ప్రధానమైన వారిని చెప్పారు, అంటే వారు మాత్రమే ఆరాధించిన వారిని కాదు, ముఖ్యమైన వాళ్ళని చెప్పి అలా పరంపరగా వచ్చింది అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. తర్వాత ముల్లోకముల వారు ఆ తల్లిని ఆరాధన చేస్తున్నారు. ఈ తల్లి ముందుగా దక్షకన్యగా ఉద్భవించింది. కానీ దక్షుడు శివనిందాపరుడై అయోగ్యుడైన కారణంగా ఆ దాక్షాయనే దేహాన్ని పరిత్యజించి తిరిగి హిమవంతుని కుమార్తెగా ఆవిర్భవించి శివుని చేపట్టినది. ఈ తల్లి గణపతికి స్కందునికి జనని. ఆ గణపతి ఎవరయ్యా అంటే గణేశశ్చ స్వయం కృష్ణ స్కందో విష్ణుకులోద్భవ అన్నారు. ఇక్కడ గణపతి స్కందుడు కూడా విష్ణు స్వరూపమే. అందుకే మనకు విష్ణు సహస్రనామాల్లో స్కంద స్కందధరోధుర్యాహ అని కనబడుతున్నది. దీనికి సంబంధించి మరొక పురాణాల్లో ఒక అంశం ఉన్నది. పార్వతీ పరమేశ్వరుల వివాహమైన తర్వాత అందరూ వచ్చి దర్శించినప్పుడు నారాయణుడికి మనస్సులో ఒకటి అనిపించిందిట, ఈమెకి పుత్రుడైతే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకున్నాడు. మనస్సులో అనుకున్నది తెలిసిందిట, నీ ముచ్చడు తీరుతుంది అన్నది. ఆ ప్రకారంగానే విష్ణువే గణపతిగా సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు అని మన పురాణం చెప్తున్నది. కానీ తత్వదృష్టితో చూస్తే మనం విష్ణు వైష్ణవి రెండు ఒకటే తత్వం. అందులో దుర్గా విష్ణు సహోదరిగా చెప్పబడుతున్నది. అంటే స్త్రీ పుంభేదములు ఉన్నప్పటికీ తత్వతః వీళ్ళిద్దరి యందు ఒకటే అంశం ఉన్నది. పైగా ఉమాశంకరయోర్ యోగం సయోగో విష్ణురుచ్యతే అని ఆగమాలు చెప్తున్నాయి. ఉమాశంకరుల్ని కలిపి ఉపాసిస్తే విష్ణు ఉపాసనే, అదొక ఉపాసనాపరమైన మర్మం అది. అందుకే ఉమాశంకరుల యోగమైనటువంటి గణపతి కానీ కుమారస్వామి కానీ వీళ్ళిద్దరూ శివశక్త్యాత్మక రూపములే కదా. కానీ శివశక్త్యాత్మకమైన తత్వం అంటేనే విష్ణు ఉపాసన. అందుకే గణపతి యందు సుబ్రహ్మణ్యుని యందు విష్ణుతత్వమే ఉన్నది. అందుకే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యారాధన, విష్ణు ఆరాధనే. అందుకు ఇక్కడ మాట గణేశశ్చ స్వయం కృష్ణ అని చెప్పారు. ఇక అటు తర్వాత లక్ష్మీదేవి మంగళభూపేన ప్రథమం పరిపూజిత. మంగళుడు అనబడే రాజు ఈ తల్లిని ఆరాధన చేసి భూమి యందు లక్ష్మీ ఉపాసనని వ్యాప్తి చేశాడు. ఇక సావిత్రి అశ్వపతినా ప్రథమం పరిపూజిత. సావిత్రీదేవిని అశ్వపతి అనబడేటువంటి ఒక రాజర్షి
ఆరాధన చేసి ఆ సావిత్రి అంశతో వచ్చినటువంటి సంతానాన్ని పొందాడు. ఆమె పేరు కూడా సావిత్రి. సావిత్రి సత్యవంతుల చరిత్ర. అందుకు అశ్వపతి ఆరాధన చేశాడు. ఇక సరస్వతీదేవి, ఆదౌ సరస్వతీదేవి బ్రహ్మణా పరిపూజిత. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భార్యాభర్తలు అనగానే లోకంలో మనం చూసేటువంటి దంపతీ భావం లాంటిది కాదు. ఇక్కడ పురాణముల్లో దేవతలు భార్యాభర్త సంతానము అవన్నీ సంకేతవాదము. బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలి అంటే సృజనాత్మక శక్తి, దీని క్రియేటివిటీ అని అంటారు. ఒకడు ఒక సృష్టి చేయాలంటే అబ్బో ఎంత జ్ఞానం అండి అని మెచ్చుకుంటాం. మరి ఇంత సృష్టిని చేస్తున్నాడంటే ఆయన ఎంత జ్ఞాని. ఏ జ్ఞానం చేత బ్రహ్మదేవుడు సృష్టి చేయగలుగుతున్నాడో ఆ జ్ఞానము సరస్వతి. ఇది తెలుసుకోవాల్సినది. అలాగే ఏ ఐశ్వర్యము చేత ఈ లోకాలను పాలింపగలుగుతున్నాడో ఐశ్వర్యం లక్ష్మి. దీన్ని ఒక పటుత్వంతంగా నియమిస్తూ చివరికి లోపలికి ఏ శక్తి వల్ల లాక్కోగలుగుతున్నాడో తల్లి దుర్గా. ఇవన్నీ కూడా సహకార శక్తులు, అవిభాజ్య శక్తులు. వీటిని మనం భార్యలుగా చెప్తూ ఉన్నాం. అందుకు సరస్వతీదేవి ఉపాసకుడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు మొట్టమొదట. ఆ తల్లిని ఉపాసిస్తే ఆ తల్లి అతడి 4 వదనాల్లోని 4 వేదాల రూపంలో ప్రకాశించి అతడి బుద్ధిని భాషింపజేసి ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నది. అందుకు ఆదౌ సరస్వతీదేవి బ్రహ్మణ పరిపూజిత. ఇక రాధాదేవి, ఈ తల్లి ఎవరి చేత ఆరాధింపబడిందంటే కృష్ణేన పరమాత్మన ప్రథమం పూజిత రాధా గోలోకే రాసమండలి. గోలోకంలో రాసమండలంలో కృష్ణ పరమాత్మ మొట్టమొదటిగా రాధాదేవిని ఆరాధన చేశాడు. అప్పుడు ఆయనతో పాటు అక్కడున్న గోపీ జనమంతా ఆరాధన చేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ అమ్మవారిని ఆరాధన చేశారు. భూమి యందు రాధాదేవి ఆరాధన ప్రవర్తింపజేసిన వాడు సుయజ్ఞుడు అనేటువంటి వాడు. రాధాదేవి ఆరాధనకి ముఖ్యమైనటువంటి తిథి కార్తీక పూర్ణిమ. పైగా రాధాదేవిని ఎలా ఆరాధించాలి అనే పద్ధతి ఏర్పరిచినటువంటి వాడు ఎవరయ్యా అంటే శంకరేణోపదిష్టేన పుణ్యక్షేత్రే చ భారతే. సాక్షాత్తు శివుడే రాధాదేవి ఆరాధనా విధానాన్ని ఉపదేశించాడు. ఆ ప్రకారంగా సుయజ్ఞుడు రాధాదేవిని బృందావనమునందు ఆరాధించాడు అంటూ ఈ 5 పూర్ణశక్తుల ఆరాధన ఏ విధంగా వ్యాపించిందో వివరించారు. ఇక పూజిత గ్రామదేవ్యశ్చ గ్రామేచ నగరే మునే. గ్రామదేవతలు నగరమునందు గ్రామమునందు ఆరాధింపబడుతున్నారు. అంటే నగరముల్లో ఉన్న దేవతలు కూడా గ్రామదేవతల వ్యవహారం, కానీ ఆ నగరాన్ని నడిపే శక్తులవి. గ్రామదేవతల శక్తి ఆ గ్రామానికి పరిమితమై ఉంటుంది. ఒక మహాశక్తి యొక్క ఒక భాగము వారు ఆ గ్రామమునకు పరిమితమై ఉంటారు. ఇవి చిట్ట చివరికి చెప్పే కళాంశాంశాలు. పూర్ణ రూపముల మొదలు ఇప్పటి వరకు ఉన్న ప్రకృతి స్వరూపాలన్నిటికీ మనం నమస్కారం చేసుకుంటూ, ఇందులో విశేషించి మనం పూర్ణ రూపములుగా ఉపాసించవలసిన తల్లుల గురించి మరికొన్ని ప్రత్యేక అంశములు చెప్పుకుంటున్నాం. ఇందులో సరస్వతి ఆరాధన కొంత క్లుప్తంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ తల్లి దయ ఉంటేనే అసలు తల్లి కూడా అర్థమవుతుంది. అలాంటి తల్లి సరస్వతి. ఈ సరస్వతీదేవి ఆరాధనకి విశేషమైన రోజు ఏది అంటే మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభదినేపిచ. ఈ తల్లిని మాఘశుద్ధ పంచమి నాడు తప్పనిసరిగా ఆరాధించాలి. ఉత్కళ రాష్ట్రం, బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో ఇప్పటికీ మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతి పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉత్కళ, బెంగాల్ మొదలైన ప్రాంతం ఎందైతే పాఠశాలల్లో, కళాశాలల్లో కూడా సరస్వతి పూజలు చేస్తారు. మాఘశుద్ధ పంచమి తప్పనిసరిగా సరస్వతీదేవిని ఆరాధించడం అలవాటు చేసుకోవాలి. ఇది దేవీ భాగవతం చెప్తున్నది, బ్రహ్మవేత్త పురాణం కూడా చెప్తున్నది. ఆ సమయంలో దేవతలందరూ కూడా అమ్మవారిని ఆ రోజున ఆరాధన చేస్తారు, సరస్వతీదేవిని. పైగా ఆ నారాయణుడి అనగా పరమేశ్వరుని యొక్క వాగ్బుద్ధి జ్ఞానశక్తిగా ఆ రోజు వ్యక్తమైంది ఆ తల్లి మొట్టమొదటిగా. అందుకు సరస్వతీదేవి యొక్క ఆవిర్భావ దినంగా భావన చేస్తారు. ఇప్పటికీ ఆంధ్రదేశంలో బాసర క్షేత్రం సరస్వతీదేవి యొక్క క్షేత్రం. అక్కడ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి, మాఘశుద్ధ పంచము నుంచి. ఈ రోజున స్నాత్వా నిత్యక్రియా కృత్వా, బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత నిత్య స్నానాదులు పూర్తి చేసుకున్నాక ఘటం సంస్థాప్య, కలశస్థాపన చేసి ఆ కలశమునందు సరస్వతీదేవిని ఆరాధన చేస్తూ కలశంతో పాటు పుస్తకాదుల యందు కూడా అమ్మవారిని ఆరాధించే విధానం చూపించారు. ముందుగా గణపతిని ఆరాధన చేసి తర్వాత షోడశోపచార విధానములతోనూ వారి వారి వేదశాఖ చెప్పే పద్ధతులతోనూ సరస్వతీదేవి ఆరాధన చేయాలన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదశాఖ స్వశాఖోక్త విధానేన అన్నాడు. ఇక్కడ యజుశాఖ, సామశాఖ, రుక్శాఖ, వాటి పద్ధతుల ప్రకారం ప్రతి వేదమనందు సరస్వతీ సూక్తములు ఉన్నాయి. వాటి ప్రకారంగా ఆరాధన చేసుకోవాలి. మాఘశుద్ధ పంచమని చెప్పారని ఆ రోజు ఒక్కటే కాదు, ఎప్పుడైనా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. పిల్లలకి విద్యారంభ దినన్నాడు. మనం కూడా ఏ విద్య ప్రారంభించినా అమ్మను ఆరాధన చేసుకోవలసిందే.